ఇటు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాము, ఇటు హార్డ్వేర్ కూడా వెళ్ళిపోదాము. చలో ఈజీ తీసుకుందామని తీసుకొని ఉంటుంటావు. అసలు ఈజీలో ఏముంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది, సెకండ్ ఇయర్లో ఏముంటుంది, థర్డ్ ఇయర్లో ఏముంటుంది, ఫైనల్ ఇయర్లో ఏముంటుంది, అసలు తర్వాత ఏం చేయాలి, ఏమేమి ఫ్యూచర్ స్కోప్ ఉన్నాయి, అండ్ మనకు జాబ్స్ ఎలా వస్తాయి, ఏ సెక్టార్లో ఏ జాబ్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ రోడ్ మ్యాప్ ఈ ఒక్క వీడియో చూసేస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో హోప్ఫుల్లీ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంది అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఈసీ ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ నువ్వు ఈసీ తీసుకున్నావు కాబట్టి ఈ వీడియో మీద క్లిక్ చేసి ఉంటావు, అలాగే మోర్ స్టూడెంట్స్ కూడా రీచ్ అవుతుంది. సో ఇఫ్ యూ షేర్ ఇట్ అండ్ నేను పెట్టే ఎఫర్ట్స్ నీకు నచ్చుతుంది అనిపిస్తుంది, యూ నో దట్ హౌ మచ్ విచ్ ఐఎమ్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్ ఫర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ విత్ దట్ ఫస్ట్ ఇయర్ ద బేసిక్ అండ్ ఫౌండేషన్. సో కావాల్సిన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి క్విక్లీగా రివిజన్ చేపిస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంపీసీ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. వీటితో పాటు రెండు సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. రెండు ఇన్ ద సెన్స్ రెండు కోర్ థింగ్స్ మీరు ఫోకస్ చేయాల్సి, బీడబ్ల్యూ అండ్ ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది అంటారు. బీడబ్ల్యూ అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అనమాట, ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనుకోండి, యూ కెన్ కన్సిడర్. ఓకే, ఆ సబ్జెక్ట్లో మీరు బేసిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇన్ కేస్ మీరు కోర్ మీద నెక్స్ట్ వచ్చే సెమిస్టర్ మీద గ్రిప్ కొట్టాలి అనుకుంటే యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ విత్ దట్ ఆ సబ్జెక్ట్ అనమాట. అండ్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ప్రోగ్రామింగ్ ఏదైతే బేసిక్ నేర్పిస్తారో అది మీరు ఫోకస్ చేయాల్సిన థింగ్. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ ఇన్ ద ఫస్ట్ ఇయర్, రైట్? బీడబ్ల్యూ అనే సబ్జెక్ట్ కొత్తగా టచ్ అవుతుంది అండ్ ఒక టీజర్ చూపిస్తుంది ఈసీ ఎలా ఉండబోతుంది అనేసి. రిమైనింగ్ రెస్ట్ ఇస్ హిస్టరీ అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ విత్ దట్ సెకండ్ ఇయర్ ఏంటంటే దట్ ఇస్ కోర్ పార్ట్, ఇట్స్ కోర్ ఈసీ పార్ట్. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయంటే కంటిన్యూషన్ ఆఫ్ బీడబ్ల్యూ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఉంటుంది, దట్ ఈస్ నెట్వర్క్ థియరీ అని ఉంటుంది, లేదా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని ఉంటుంది. నెట్వర్క్ థియరీ ఏదైతే ఉందో దట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఈసీఈ అండ్ ట్రిపుల్ పీపుల్ ఇద్దరికి ఉంటుంది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. ఇట్స్ మోర్ దెన్ ట్రిపుల్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద సిలబస్ ఏదైతే ఉందో ట్రిపుల్కి ఎలక్ట్రికల్ ఈసీకి కామన్గానే ఉంటాయి. సో అలాగే మీకు ఇది ఈ సబ్జెక్ట్ కూడా కామన్గా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సో ఏముంటుంది, ఎలక్ట్రికల్ రిలేటెడ్ థింగ్స్ ఏముంటాయి అన్నీ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్. వీటితో పాటు దెర్ ఇస్ అ సబ్జెక్ట్ కాల్డ్ ఈడీసీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ అని ఉంటుంది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఇస్ డిఫరెంట్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ ఇస్ డిఫరెంట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ కూడా మీకు సెకండ్ ఇయర్లో టచ్ అవుతుంది. వీటితో పాటు సిగ్నల్ సిస్టమ్స్ అని ఉంటుంది అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. హ్యాండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ఏదైతే ఉందో ప్రాబబిలిటీ, మీరు 12th గ్రేడ్లో జేఈలో ఎంసెట్లో ప్రిపేర్ అయినప్పుడు వచ్చి ఉంటుంది కదా, అది కూడా మీకు ఇక్కడ ఎంటర్ అవుతా ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు కోడింగ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే ఈ ర్యాండమ్ వేరియబుల్స్ ఏదైతే ప్రాబిలిటీ ఉందో ఇది టచ్ అవుతుంది కోడింగ్లో. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్ అవ్వండి అండ్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో దాని మీద కూడా ప్రిపేర్ అవ్వండి అండ్ బేసిక్ కోడింగ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేయండి. ఓకే, సో పైథాన్ ఏదైతే ఉందో ఇవి మీరు నేర్చుకోవచ్చు అనమాట, రైట్? ఇది మీరు సెకండ్ ఇయర్లో జరగబోయే థింగ్స్ అనమాట స్టోరీ. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద థర్డ్ ఇయర్. కొంచెం అడ్వాన్స్ అయితే, సో కొంచెం కోర్ లెవెల్ ఏదైతే ఉందో కొంచెం పెరుగుతుంది అనమాట. అడ్వాన్స్ కాన్సెప్ట్ ప్లస్ ప్రాజెక్ట్. ఓకే, సో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అంటే ఇందులో మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అని ఉంటుంది సబ్జెక్టు. చాలా చాలా మంచి సబ్జెక్టు, మంచి థింగ్ అనమాట. అండ్ మీరు ఎలా రేపు చేయబోయే ప్రాజెక్ట్ మీకు లింకప్ ఉంటుంది. మైక్రో కంట్రోలర్ ఎలా మీరు యూస్ చేయాలి, మైక్రో ప్రాసెసర్ ఎలా యూస్ చేయాలి, కోడింగ్ ఎట్లా రాయాలి, ఇవన్నీ చాలా బాగుంటుంది. అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఆ కంట్రోలర్ ఆ ప్రాసెసర్ యూస్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు. ఓకే, సో అది ఉంటుంది. అండ్ అన్లాక్ కమ్యూనికేషన్ ఉంటుంది, డిజిటల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఈఎంఎఫ్ అని ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు జేఈ ఆర్ ఎంసెట్ ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా మంచి గ్రిప్పే ఉంటుంది దాని మీద, ఆ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటుంది, విఎల్ఎస్ఐ డిజైన్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్, వీటికి సంబంధించి కూడా మీకు టచ్ అవుతుంది. యాక్చువల్లీ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ అయితే సపరేట్ బ్రాంచ్ ఆఫ్ ఈసీ. యాక్చువల్లీ ఇవి చాలా మంచి స్కోప్ ఉన్న బ్రాంచ్, ఎప్పటికీ ట్రెండింగ్ ఉన్న బ్రాంచ్ అనమాట. వీటి గురించి ఇంకొద్దినప్పుడు టైం వచ్చినప్పుడు మాట్లాడు. ఓకే, అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి స్పెషలైజేషన్ అండ్ కెరియర్ ప్లానింగ్ అనమాట, కెరియర్ ప్రిపరేషన్. సో స్పెషలైజేషన్స్లోకి వచ్చేసరికి ఇందులో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేసి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. బట్ స్టిల్ కొన్ని థింగ్స్ ఫోర్త్ ఇయర్లో ఏమేమి ఉంటాయో చెప్తాను నేను, చూడండి. వైర్లెస్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, మిషన్ లెర్నింగ్, ఐఓటీ, వీటికి సంబంధించిన మీరు థింగ్స్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ కంప్లీట్ అకాడమిక్స్ పరంగా మాట్లాడుకుంటే. ఇప్పుడు జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో కోర్ జాబ్స్ ఉంటాయి, ఐటీ సెక్టార్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్లో కూడా ఉంటాయి. కోర్ జాబ్లో మనకు వచ్చే కంపెనీస్ ఏంటంటే బీఈఎల్ అని ఉంటుంది, బిహెచ్ఈఎల్ అని ఉంటుంది, ఇస్రో అని ఉంటుంది, డిఆర్డిఓ ఉంటుంది, అండ్ క్వాల్కామ్ అండ్ ఇంటెల్. దీస్ ఆర్ ద డ్రీమ్ కంపెనీస్. యాక్చువల్లీ క్వాల్కామ్ అండ్ ఇంటెల్ అనేది చెప్తున్నాను, దీస్ ఆర్ ద డ్రీమ్. సార్ మరి వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా క్రాక్ చేయాలి కోర్ జాబ్స్ అంటే, ఎస్, దెర్ ఈస్ అ ఎగ్జామ్ కాల్డ్ గేట్, గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అండ్ ఈ గేట్ ఎగ్జామ్లో మీకు రెండు బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఈ ఎగ్జామ్స్లో డైరెక్ట్
డైరెక్ట్ ఆ స్కోర్ కార్డ్ని బట్టి మనల్ని తీసుకుంటారు. ఇంకొకటి వచ్చేసరికి ఈ ఎగ్జామ్ ద్వారా మీరు ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఎంటెక్ చేయాలి. ఈసీఈలో బీటెక్ చేసి ప్లస్ ఎంటెక్ చేస్తే చాలా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ ఏదైతే చేశానో చాలా హై ప్యాకేజెస్ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు ఈసీ ఈజ్ ద అండర్ రేటెడ్ బ్రాంచ్ అండ్ చాలా యాక్చువల్లీ టు బీ హానెస్ట్ చెప్పాలంటే సిఎస్సికి ఇచ్చే హైప్తో పోల్చుకుంటే ఈసీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ బ్రాంచ్ అనమాట. ఓకే, సో ఎంటెక్ చేసుకొని విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ మీద మీరు ఫోకస్ చేసుకొని ఉండుంటే ఇట్స్ ఎక్సలెంట్ బ్రాంచ్ అయిపోతుంది. మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి మీకు ఎన్ఐటీస్ నుంచి ఐఐటీస్లో ఈ స్పెషలైజేషన్ మీరు చూస్ చేసుకుంటే హైయర్ ఆప్షన్స్. ఓకే, ఆ యాప్టిట్యూడ్లో ఆ ఎగ్జామ్ రాయడం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ ఎగ్జామ్, సో బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ డిఫికల్టీ. బట్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవ్వాలి సార్, ఫ్రమ్ ప్రిపరేషన్ ఆన్వర్డ్స్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్. థర్డ్ ఇయర్లో నువ్వు ఎగ్జామ్ రాయొచ్చు. చాలా మంది సింగిల్ డిజిట్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు థర్డ్ ఇయర్లో, రైట్? సో అలా మీరు క్రాక్ చేశారనుకోండి, యూ ఆర్ అన్స్టాపబుల్. అండ్ ఆ స్కోర్ ఒక 3 to 4 years వరకు వ్యాలిడిటీ ఉంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, సో ప్రిపరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ చేయి. అది కోర్ జాబ్ సంబంధించింది. లెట్స్ మూవ్ ఆన్ టు ద సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్స్కి ఏదైతే ఉందో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఇవి వీటిలో కూడా మంచి జాబ్స్ ఉంటాయి. వీటిని మీరు డైరెక్ట్ వీటితో పాటు ఆప్టిట్యూడ్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీళ్ళు ప్లేస్మెంట్స్, కంప్లీట్ ప్లేస్మెంట్స్ వాటిలో అన్న తీసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ డ్రైవ్లో మీరు అటెండ్ అయ్యి కొట్టచ్చు ఈ జాబ్స్ కూడా. ఓకే, బట్ నా సజెషన్ ఈసీఈ ప్లస్ హైయర్ స్టడీస్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎంటెక్స్ విఎల్ఎస్ఐ చూడండి, సో ఎంబెడెడ్ సిస్టమ్ అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో బట్ దానికి గేట్ కావాలి. నార్మల్ కాలేజెస్లో చేస్తే మళ్ళీ యూజ్ లేదు, గేట్ ఎగ్జామ్ ఉంటుంది. సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్. స్టిల్ గేట్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే చెప్పు, వీడియోలో కామెంట్ చేసేసి సపరేట్గా ఒక వీడియో చేస్తాను, కంప్లీట్ అవేర్నెస్ తీసుకొస్తాను. ఓకే, దట్స్ వాట్ అబౌట్ యువర్ కంప్లీట్ జర్నీ. అండ్ ఇక్కడ నేను 2 థింగ్స్ చెప్తాను, బోనస్ టిప్స్ అనుకోండి. ఫ్రీ రిసోర్సెస్ ఏంటి? ఫ్రీ రిసోర్సెస్లో ఫస్ట్ వన్ ఎన్పిటిఎల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లెక్చర్స్. మీకు దొరికిస్తే చాలా బోరింగ్ ఉంటుంది, చాలా ఓల్డ్ మెథడ్ ఫాలో అవుతారు, బట్ ద లెవెల్ ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ కోడింగ్ సంబంధించింది అంటే గీక్స్ ఫర్ గీక్స్ అని ఉంటుంది, నా సజెషన్, ఇది పర్సనల్ సజెషన్. అండ్ ఇంకొకటి లీడ్ కోడ్ అని ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలనుకోండి యూ కెన్ గో ఫర్ ఇట్. ఇవి ద బెస్ట్ రిసోర్సెస్ అనమాట. యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఇది కూడా కావాలంటే చెప్పండి నాకు. సో ఈ టీచర్, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ద ట్రిపుల్ ఈ కాబట్టి ఐ హ్యావ్ లైక్ ఏ సబ్జెక్ట్లో ఏ టీచర్ బాగుంటారని నాకు ఐడియా ఉంటుంది. సో ట్రిపుల్ ఈ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినా కూడా ఫైన్, నో ప్రాబ్లం. సో సబ్జెక్ట్ ఈ టీచర్ నుంచి నేర్చుకోవాలి యూట్యూబ్లో అన్నా కూడా నేను చెప్పేస్తాను. దట్స్ హౌ ఆ కమాండ్ ఉంది నాకు. సో ఐ కెన్ గైడ్ యూ టు విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ ఏ టీచర్ని చూస్ చేసుకోవాలి, అది కూడా నేను చెప్పేస్తాను. అండ్ ఇంకొక బోనస్ టిప్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ని స్టార్ట్ చేయండి, వెతకడం స్టార్ట్ చేయండి. ఎప్పటి నుంచి? సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్, ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి బయట మొదలు పెట్టండి. ఓకే, సో ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఎలా వెతుకోవాలి అంటే 2 ప్లాట్ఫామ్లు నా ఫేవరెట్ అనమాట. ఒకటి లింక్డ్ఇన్, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇన్స్టానే కాదు, అప్పుడప్పుడు లింక్డ్ఇన్లో కూడా చూస్తే నీకు బయట ప్రపంచం ఏం జరుగుతుంది, అసలు ఏంటి కాంపిటీషన్స్, ఏంటి ఎలా చేస్తున్నారు అవన్నీ ప్రొఫెషనల్గా ఉంటుంది ఆ ప్లాట్ఫామ్, యూ కెన్ యూస్. అండ్ ఇంకొక ఇంటర్న్షిప్స్ వెతకడానికి ఇంటర్న్షాలా అని ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇది కూడా నేను యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి, బట్ నేను చదువుతున్నప్పుడు మాత్రం ఈ 2 నేను చూస్ చేసుకునేది, అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇందులోనే వెతికేది. నాకు వచ్చిన ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ అందులో నుంచి వచ్చాయి. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ జాబ్లు ఏవైతే ఉన్నాయో అన్ని లింక్డ్ఇన్ నుంచి నేను వెతికి అప్లై చేసిన జాబ్సే. ఓకే, సో అలా చెప్పు, రైట్? దీస్ ఆర్ ద బోనస్ టిప్స్. సో హోప్ఫుల్లీ మీరు నిజంగానే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ 2 బ్యాలెన్స్ చేసుకెళ్ళి చదువుకుంటారనేసి అనుకుంటున్నాను. స్టిల్ ఇంకేదైనా పాయింట్ మిస్ అయ్యాను, ఇంకేదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేసి చేసేద్దాం. అండ్ ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది కంటెంట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయి, అండ్ కంటెంట్లో వర్త్ ఉంది, దమ్ము ఉంది అనిపిస్తే షేర్ చేయి. అదర్వైజ్ నీ ఫీడ్బ్యాక్ అంటూ కామెంట్లో చెప్పు. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.